మన భూమిపైన లెక్కలేనన్ని జీవులు ఉన్నాయి. వాటి గురించి చాలా తక్కువ మందికే తెలుసు. కొన్ని అత్యంత అరుదైనవి, మీరు వాటి పేరు కూడా మొదటిసారి విన్నట్టు ఉండొచ్చు. మరికొన్ని ఈ ప్రపంచం నుండి నెమ్మదిగా అంతరించిపోతున్నాయి. ఈ రోజు ఈ వీడియోలో మీకు పరిచయం చేయబోతున్నది ప్రకృతి యొక్క అద్భుతమైన రహస్యమైన జీవులతో, మరియు వాటి కథలు ఆశ్చర్యపరుస్తాయి, ఆలోచింపజేస్తాయి కూడా. వాటిలో మొదటిది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ భారతదేశంలోని అత్యంత అరుదైన ఇంకా భారీ గౌరవప్రదమైన పక్షి. దేశంలో అత్యంత అంతరించే స్థితిలో ఉన్న పక్షుల్లో ఒకటిగా కన్సిడర్ చేస్తారు. ఇది ముఖ్యంగా పొడి గడ్డి భూములు ఇంకా ఎడారి ప్రాంతాలు, ఓపెన్ మైదానాల్లో కనిపిస్తుంది. ఎత్తైన కాండం, పొడవైన కాళ్ళు, బలమైన శరీరం కారణంగా దూరం నుండే గుర్తుపట్టొచ్చు. ఈ అద్భుత పక్షి ప్రపంచంలోనే అతి భారీగా ఎగిరే పక్షుల్లో ఒకటి. దాని ఎత్తు సుమారు 1 మీటర్ వరకు ఉంటుంది. బరువు 10 నుంచి 15 కిలోల వరకు ఉండొచ్చు. మగపక్షి తల తెలుపు, మెడ దగ్గర నలుపు గీత, శరీరం పైన గోధుమ తెలుపు మచ్చలు ఉంటాయి. ఆడపక్షి రంగు లైట్ గా ఉంటుంది. దాని పొడవైన కాళ్ళు వేగంగా పరిగెత్తడానికి సహాయపడతాయి. ఇది ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఓపెన్ గడ్డి భూములు, తక్కువ పొదలున్న ప్రాంతాలు ఇష్టపడతాయి. గతంలో భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో విస్తృతంగా ఉండేది, కానీ ఇప్పుడు సంఖ్య చాలా తగ్గిపోయింది. ఈ పక్షి గడ్డి, గింజలు, పండ్లు, కీటకాలు, బల్లులు, చిన్న పాముల్ని కూడా తింటుంది. పొడవైన కాళ్ల సహాయంతో నెమ్మదిగా నడుస్తూ నేలపైన ఆహారం ఎంచుకుంటుంది. సంతానోత్పత్తి కాలంలో మగపక్షి ఆకర్షణీయమైన డాన్స్ తో, శబ్దాలతో ఆడవాటిని ఆకర్షిస్తుంది. ఆడపక్షి సాధారణంగా నేలపైన ఒకే గుడ్డు పెట్టి దాన్ని ఒంటరిగా చూసుకుంటుంది. గుడ్డు నుండి పిల్లలు రావడానికి 25 నుండి 30 రోజులు పడుతుంది. ఈ పక్షి అత్యంత క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఉన్న జాతి. ప్రపంచంలో దీని సంఖ్య 150 కంటే తక్కువగానే మిగిలిందని అంచనా. తగ్గడానికి మెయిన్ కారణాలు గడ్డి భూములు నాశనం, ఎలక్ట్రిక్ తీగలకు తగిలి మరణం, ఇంకా అక్రమ వేట, ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ కారణంగా. ఇంకా భారత ప్రభుత్వం దీన్ని కాపాడేందుకు ప్రత్యేకమైన ప్రాజెక్టులు ప్రారంభించింది. రాజస్థాన్ లోని డెజర్ట్ నేషనల్ పార్క్, గుజరాత్ లోని కొన్ని ఫారెస్ట్ లో ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఎలక్ట్రిక్ లైన్స్ ను భూమి లోపలికి తీసుకెళ్లడం, సంతానోత్పత్తి కేంద్రాలు స్థాపన వంటి చర్యలు తీసుకుంటున్నారు. ఈ పక్షి రాజస్థాన్ రాష్ట్ర పక్షిగా ప్రకటించారు. ఇది ఇండియా బయోడైవర్సిటీ, ప్రకృతి వారసత్వానికి ప్రతీక. దీన్ని కాపాడితే రాబోయే తరాలకు ప్రకృతి అమూల్య బహుమతి అవుతుంది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కేవలం ఒక పక్షి మాత్రమే కాదు, ఇండియన్ బయోడైవర్సిటీకి గర్వకారణం. దీని సంరక్షణ కోసం ప్రకృతి ఆవాసాలను రక్షించడం ద్వారానే ఈ అంతరించిపోతున్న జాతిని కాపాడగలం. మల్బార్ సివెట్. మల్బార్ సివెట్ భారతదేశంలోని అత్యంత రహస్యమైన అరుదైన మ్యామల్స్ జంతువుల్లో ఒకటి. ఇది ముఖ్యంగా వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతంతో ముడిపడి ఉంది. ఇప్పుడు దాదాపు అంతరించిన జాతుల్లో లెక్కించబడుతుంది. చాలా తక్కువ మంది దీన్ని నేరుగా చూశారు, అందుకే దీన్ని గోస్ట్ జంతువు అని కూడా అంటారు. ఈ రహస్య జీవి మల్బార్ సివెట్ మీడియం సైజ్డ్ మ్యామల్. శరీరం పొడవుగా సన్నగా ఉంటుంది. దీని పొడవు 60 నుంచి 70 సెంటీమీటర్లు, తోక 30 నుంచి 40 సెంటీమీటర్లు. శరీరం పైన గోధుమ పసుపు రంగు జుట్టు, నలుపు మచ్చలు గీతలు ఉంటాయి. కళ్ళు మెరిసేలాగుంటాయి. చెవులు పదునైనవి. రాత్రి వేటకు సహాయపడతాయి. గతంలో కేరళ, కర్ణాటక, తమిళనాడు, వెస్ట్రన్ ఘాట్స్ లో కనిపించేది. దట్టమైన అడవులు, పొదలు, కొన్నిసార్లు కొబ్బరి, కాఫీ తోటలు ఇష్టపడేవి. ఇప్పుడు దీని ఉనికికి ఆధారాలు చాలా అరుదుగా ఉన్నాయి. మల్బార్ సివెట్ ఓమ్నివోర్, అంటే చిన్న మ్యామల్స్, పక్షులు, కీటకాలు, పండ్లు, చెట్ల వేళ్లు తింటుంది. ముఖ్యంగా రాత్రి యాక్టివ్ గా ఉంటుంది. నేలపైన నడిచి ఆహారం వెతుకుతుంది. సిగ్గుపడే స్వభావం కలిగిన ఒంటరి జీవి. పగలు పొదలు లేదా చెట్లలో దాక్కుంటుంది. రాత్రిపూట మాత్రమే బయటికి వస్తుంది. వాసన గుర్తింపు శక్తి చాలా బలంగా ఉంటుంది. దూరం నుండే ఆహారం గుర్తిస్తుంది. మల్బార్ సివెట్ అంతరించిపోవడానికి మెయిన్ కారణాలు అడవుల నరికివేత, ఆవాస నాశనం, అక్రమ వేట, ఇంకా వ్యవసాయ విస్తరణ, రోడ్లు అర్బనైజేషన్. IUCN ప్రకారం ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. కొందరు సైంటిస్టులు ఇంకా ఎక్కడో ఉండొచ్చని అనుకుంటున్నారు, కానీ సాలిడ్ ఆధారాలు అయితే లేవు. మల్బార్ సివెట్ ఇండియా బయోడైవర్సిటీకి అమూల్యమైన కానీ దాదాపు కోల్పోయిన నిధి. సమయం ఉన్నప్పుడే ఆవాస రక్షణ, సెర్చింగ్ ప్రయత్నాలు తీవ్రతరం చేస్తే బహుశా ఈ రహస్య జీవిని మళ్ళీ చూడొచ్చు. నల్ల జింక. నల్ల జింక భారతదేశంలోని అత్యంత అందమైన
అందమైన, వేగవంతమైన, చారిత్రక ప్రాముఖ్యత కలిగిన వన్యజీవి. తన వంపులు తిరిగిన కొమ్ములు, ఆకర్షణీయమైన రంగుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పాపులర్. నల్ల జింక ఇండియా బయోడైవర్సిటీకి గుర్తింపు మాత్రమే కాదు, అనేక రాష్ట్రాల రాష్ట్ర జంతువుగా కూడా ప్రకటించబడింది. ఈ అద్భుత జీవి నల్ల జింక మీడియం సైజ్ జింక. మగ జింకలో కొన్ని గోధుమ రంగు నుండి దాదాపు నలుపు రంగు వరకు ఉంటుంది. ఆడవి ఇంకా పిల్లలు లైట్ గోధుమ లేదా పసుపు రంగు ఉంటాయి. మగ నల్ల జింక కొమ్ములు పొడవుగా, సన్ననివి, ఇంకా స్పైరల్ ఆకారం ఉంటాయి. 50 నుంచి 75 సెంటీమీటర్ల వరకు ఉంటాయి. వీటి ఎత్తు 70 నుంచి 85 సెంటీమీటర్లు, బరువు 25 నుంచి 40 కిలోలు. నల్ల జింక ముఖ్యంగా భారతదేశం, నేపాల్, పాకిస్తాన్ లో కనిపిస్తుంది. ఇండియాలో రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఉంది. ఓపెన్ గడ్డి భూములు, పొదలు, మైదానాలు, ఎడారి ప్రాంతాలను ఇష్టపడతాయి. నల్ల జింక శాకాహారి. గడ్డి, ఆకులు ఇంకా పంటలు, అడవి మొక్కలు తింటుంది. ఉదయం, సాయంత్రం ఎక్కువగా యాక్టివ్ గా మేస్తుంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన జింకల్లో ఒకటి. ఇవి గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. ప్రమాదం గుర్తిస్తే ఎత్తైన దూకుళ్లతో వేగంగా పారిపోతుంది. నల్ల జింకలు మందలుగా ఉంటాయి. ఒక మందలో ఒక మెయిన్ మగవాడు, అనేక ఆడవి ఇంకా పిల్లలు ఉంటాయి. గర్భకాలం సుమారు 6 నెలలు ఉంటుంది. సాధారణంగా ఒకే పిల్ల పుడుతుంది. IUCN ప్రకారం నల్ల జింక నియర్ థ్రెటెండ్ జాతి. ఇండియాలో 1972 వన్యజీవి సంరక్షణ చట్టం కింద రక్షణలో ఉంది. అక్రమ వేట, ఆవాస నాశనం మెయిన్ ఇబ్బందులు. చాలా మంది దీన్ని పవిత్రంగా భావిస్తారు. బిష్నాయ్ గ్రూపు దీని సంరక్షణకు పాపులర్. ఇది రాజస్థాన్, హర్యానా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కూడా. నల్ల జింక ఇండియా ప్రకృతి గర్వం. ఆవాసాలను సురక్షితంగా ఉంచి అక్రమ వేటను ఆపితే రాబోయే తరాలు కూడా ఈ అందమైన జీవిని చూడగలుగుతారు. కస్తూరి జింక. కస్తూరి జింక హిమాలయ ప్రాంతంలోని అత్యంత అరుదైన, సిగ్గుపడే రహస్యమైన జీవి. తన శరీరం నుండి వచ్చే విలువైన కస్తూరి అంటే మస్క్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పాపులర్. పురాతన కాలం నుండి ఈ కస్తూరిని సుగంధ ద్రవ్యాలు, ఔషధాలు, మతపరమైన కార్యక్రమాల్లో ఉపయోగిస్తున్నారు. కస్తూరి జింక సాధారణ జింక కంటే చిన్నది. ఎత్తు 50 నుంచి 60 సెంటీమీటర్లు, బరువు 7 నుంచి 17 కిలోలు. శరీరం పైన గోధుమ రంగు జుట్టు, లైట్ గా మచ్చలు ఉంటాయి. మగవాటి పైన దవడ నుండి పొడవైన, పదునైన దంతాలు బయటికి వచ్చి ఉంటాయి. ఇది ఇతర జింకల నుండి డిఫరెంట్ గా చేస్తుంది. కస్తూరి జింక ముఖ్యంగా భారతదేశం, నేపాల్, భూటాన్, చైనా, రష్యా యొక్క చల్లని పర్వత అడవుల్లో కనిపిస్తుంది. ఇండియాలో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఎత్తైన ప్రాంతాల్లో ఉంది. దట్టమైన అడవులు, మంచు ప్రాంతాలు ఇష్టపడతాయి. కస్తూరి జింక శాకాహారి. గడ్డి, ఆకులు, అడవి పండ్లు ఇంకా చెట్ల ఆకులు తింటుంది. ఉదయం, సాయంత్రం ఎక్కువగా ఆహారం వెతుకుతుంది. అత్యంత సిగ్గుపడే ఇంకా ఒంటరి జీవి. ప్రమాదం గుర్తిస్తే పర్వత కొండలపైన వేగంగా పరిగెత్తగలదు. వాసన, శబ్ద గుర్తింపు శక్తి చాలా బలంగా ఉంటుంది. గర్భకాలం 6 నుంచి 7 నెలలు. ఆడజింకలు 1 లేదా 2 పిల్లలకు జన్మనిస్తుంది. పిల్లలు పుట్టిన కొన్ని గంటల్లోనే నడవడం మొదలు పెడతాయి. IUCN ప్రకారం కస్తూరి జింక యొక్క అనేక ఉపజాతులు ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్నాయి. అంతరించిపోవడానికి మెయిన్ కారణం కస్తూరి గ్రంథి కోసమే అక్రమ వేట. ఇండియాలో 1972 వన్యజీవి చట్టం కింద పూర్తి రక్షణ ఉంది. అనేక నేషనల్ పార్క్స్ వీటి సంరక్షణకు పనిచేస్తున్నాయి. కస్తూరి జింక కేవలం కస్తూరి మూలం మాత్రమే కాదు, హిమాలయ బయోడైవర్సిటీకి అమూల్యమైన వారసత్వం. హిమాలయన్ మోనాల్. హిమాలయన్ మోనాల్ ఇండియాలోని అత్యంత అందమైన రంగుల పక్షి. దీన్ని రెయిన్బో ఫీజెంట్ అని కూడా అంటారు. మెరిసే ఈకలు, కయాన్ కలర్స్, రాజసం నడక కారణంగా ప్రపంచవ్యాప్తంగా పాపులర్. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్ర పక్షి కూడా. హిమాలయన్ మోనాల్ మీడియం సైజుడ్ ఫీజెంట్ జాతి పక్షి. మగవాటి తలపైన ఆకుపచ్చ, నీలంగా మెరిసే క్రస్ట్ ఉంటుంది. శరీరం పైన నీలం, ఆకుపచ్చ, రాగి, ఎరుపు, బంగారు, పర్పుల్ రంగులు మెరుస్తాయి. ఆడవాటి రంగు లైట్ గోధుమ రంగు, ఇంకా మచ్చలు ఉంటాయి. పొడవు 65 నుంచి 70 సెంటీమీటర్లు ఉంటుంది. ఇది ముఖ్యంగా ఇండియా, నేపాల్, భూటాన్, పాకిస్తాన్, హిమాలయ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇండియాలో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లో ఎత్తైన అడవుల్లో ఉంది. 2000 నుంచి 4500 మీటర్ల ఎత్తు ఇష్టపడుతుంది. హిమాలయన్ మోనాల్ ఓమ్నివోర్ అంటే చెట్ల వేళ్లు, గింజలు, పండ్లు, కీటకాలు, లార్వాలు తింటుంది. బలమైన ముక్కుతో నేలను తవ్వి ఆహారం తీస్తుంది. ఇది సిగ్గుపడే పక్షి.
దట్టమైన అడవుల్లో దాక్కుంటుంది. ఉదయం సాయంత్రం ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది. ప్రమాదం గుర్తిస్తే వేగంగా ఎగిరి లేదా పరిగెత్తి దూరం అవుతుంది. సంతానోత్పత్తి స్ప్రింగ్ సీజన్ లో ఉంటుంది. ఆడపక్షి నేలపైన గూడు కట్టి 3 నుంచి 5 గుడ్లు పెడుతుంది. పిల్లలు రావడానికి 27 రోజులు పడుతుంది. IUCN ప్రకారం లీస్ట్ కన్సర్న్ కేటగిరీలో ఉంది. కానీ అక్రమ వేట, ఆవాస నాశనం కారణంగా కొన్ని ప్రాంతాల్లో సంఖ్య తగ్గుతుంది. ఇండియాలో 1972 చట్టం కింద రక్షణలో ఉంది. హిమాలయన్ మోనాల్ హిమాలయ ప్రకృతి సౌందర్యం. ఇది బయోడైవర్సిటీకి ప్రతీక. ఇది నడిచే ఇంద్రధనస్సు లాంటిది. అయితే ఇవే భారతదేశంలోని అద్భుతమైన జీవుల గురించి పూర్తి నిజం. ప్రకృతి మనకు లెక్కలేనన్ని అందమైన జీవుల్నిచ్చింది. కానీ సమయానికి మేల్కొనకపోతే రాబోయే తరాలు వీటిని కేవలం పుస్తకాలు, ఫోటోల్లోనే చూడగలుగుతారు.